మాట్లాడుతుంటే స్మెల్ ఇట్లా వస్తుంది తెలుసా? లే ఏ వంశన్నలే ఏమైంది? లే గింత పాల సుక్కకే ఒళ్ళు నాది గంతులెట్టే వాడే వాడే సాల్లా. ఎందుకు తాగినావు? నీ ఇష్టం, నువ్వు నడవదు ఈడ. దున్నపోతే ఎట్లా లేపలరా నిన్ను? లేవు వచ్చినావు అసలు కిందికి ఎవరు పెట్టుకొని వచ్చారు? నేనే తీసుకొచ్చినా అన్న. మరి ఏంది ఎందుకురా అన్నిట్లో రోజు ఎందుకు కింద నువ్వు? నన్ను ఎందుకు తీసుకొచ్చారు మరి? మీరు మాట్లాడుకునేటప్పుడు ఏమన్నా పిలుస్తావేమో అనుకున్నా. అర్థమైందా? కొట్టకు అర్థమవుతుందా? అది కూడా తడిచిపోయింది. ఏంటిది? నేను ఎవరికి చెప్పాలి? నాకు చెప్పు. సో హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నైతో ముచ్చట్లు. సో మీ అందరి కోరిక మేరకు ఈరోజు ఒక అద్భుతం చేయబోతున్నాను మళ్ళీ. అంటే ఒక అమ్మాయికి ప్రెగ్నెన్సీ కడుపు చేయబోతున్నాను. వీడికన్నా అట్లాంటి ఆలోచనలు వస్తాయి. అద్భుతం అంటుంటే సో దీనికి మనకి చాలాసార్లు దీంతో వచ్చిన ప్రతిసారి హిట్ కొట్టినాం మనం. ఈసారి కూడా హిట్ కొట్టబోతున్నాం. సో మ్యాటర్ ఏంటంటే, మీ అందరి కోరిక మేరకు కామెంట్లు మీరు తెలుపుతున్నారు కదా, నేను మీద రివర్స్ ప్యాంక్ చేయని. అది చాలా ఆడేసుకుంటున్నాను ఈ మధ్య గ్యాప్లో. నేను ఎప్పుడు ప్యాంక్ చేయలేదు. ఈ వీడియోలో దానికి చుక్కలు కనిపించాలి. అర్థమైంది? దెబ్బడి అంటావా? అంతే. నేను కూడా కొడతాను. కొడతావా? మరి ప్రేమ ఉన్నప్పుడు ఎందుకు పని అది వేరే. సో నైన్కి చూపించబోతున్నాం. సో ఇప్పుడు మీ ఇద్దరు ఏం చేయాలి తెలుసా? కింద నైనా కింద తాగి పడిపోయిండు. ఇప్పుడు ఎందుకన్నా ఇట్లా చేస్తున్నావు అంటే, నైన్ బయట తీసుకోవాలా, అది ఊకే నన్ను ఎప్పుడు బయట తీసుకోవాలి అంటుంది. సో ఇప్పుడు దాన్ని బయట తీసుకునే వరకు నేను ఇన్నే కూర్చుంటే ఇన్నే పడుకుంటా అంటున్నాడు. నువ్వు రావే అని చెప్పి తీసుకురాపోయి డిలీట్ వెళ్ళిపోవాలా? డిలీట్ చేసే యాక్టింగ్కి అదృశ్యం అయిపోవాలి. మైని ఫుల్ తాగేసి పడిపోయిండు. ఆయన ఏమంటుండు? నైనింగ్ తీసుకొని బయటికి తీసుకెళ్తా అన్నాడు. ఫుల్ తాగేసి నిజంగా ప్రామిస్. అరే ప్రాము కింద నుంచి పైకి వచ్చిన అనిపించాలమా? అంత చెప్తుంటే వంద గబ్బు తగ్గుతుంది మొత్తం బట్టలు మొత్తము. మాట్లాడుతుంటే స్మెల్ ఇట్లా వస్తుంది తెలుసా? వాడు తాగడే. నువ్వెట్లా ఉంటువే? ఆయన తాగుంటే మాకు ఇట్లా మాట్లాడుతుంటే స్మెల్ ఇట్లా గుప్పాని వస్తుంది. నిజంగా చూడు, కావాలి చూడు కావాలంటే. నిజంగా తాగిండు. నిజంగానే తాగిండు అని చెప్పినా కదా. పిచ్చలమా? వంశీబాయి తాగేసి రెండు కలవేస్తున్నాడు కింద. నేను నైని బయటికి పోతాం. ఆయన నడవడానికి వస్తలేదు. బయటికి పోతాం. బయటకు తిప్పుతానంట బండి మీద. బకెట్ ఏదో తీసుకెళ్తుండే. బకెట్ ఏదో తీసుకెళ్తున్నావే? ఏమైందా? నిజమేనా? తాగిండు కదా. తాగిండు కదా చూపిస్తుందా ఉంటది. బయట తీసుకెళ్తున్నావు? బకెట్ ఎందుకే? ఎందుకు ఎందుకు చేస్తున్నావు? పదవే, నువ్వు బకెట్ ఎందుకు నింపుతున్నావే? పని లేకపోతే సరే. అది తాగిండని కన్ఫర్మ్ అయింది అనుకో, ఆ బకెట్ వాటర్ తీసుకొచ్చి నేను వాడి మీద వయరంగా ఎందుకు నడుస్తున్నావు? ఆయన
తాగిందని చెప్తే కూడా తాగడంతా వస్తుంది. హడావిడి ఉంటే ఏమన్నా తాగింది కాస్త ఇప్పుడు వామిటింగ్ చేసుకుంటాడా నక్కి పోతుందా? ఆయన ఎట్లా కూర్చుండో చూడు 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 ఏ పనికిరా లే ఏ వంశన్న ఏమైంది? లే గింత పాల సుక్కకే ఒళ్ళు నాది గంతులెట్టే వాడే సాల్లా. నేను పడుకోవాలా ఇడ? నువ్వు ఎడ పడుకున్నావు? బెడ్ అనుకుంటున్నా ఏందన్నది? అరే చేతిలో బీరేంది, నువ్వేంది? ఏంది ఇదంతా? నువ్వు ఎందుకు తాగినావు? స్మెల్ వస్తలేదు. స్మెల్ వస్తలేదా? ఇట్లా పడితే ఆన్సర్ రాదు. ప్రాబ్లం ఏంది? ఎందుకు తాగినావు? నీ ఇష్టం, నువ్వు నడవదు ఇడ. పర్మిషన్లు కావాలి నావి. ఎందుకు అడగవు? నా ఇష్టం అడగను. నేను కూడా అట్లనే చేసి యాక్సెప్ట్ చేస్తావా? ఎందుకు చేస్తావు అట్లా? నేను ఎందుకు చేయొద్దు నువ్వు చేసేటప్పుడు? ఫస్ట్ చేయదు. ఎందుకు వదలాలి? పైకి వదన్నాడు. ఫ్రీడమ్ కావాలి. మేము పైననే ఉన్నాం అంత ఇంతసేపు. ఎప్పుడు వచ్చి గ్యాప్ లో తాగినా ఎవరు తెచ్చి ఇచ్చారు? సైదులా? నువ్వు చెడిపోయింది కాకుండా అన్నకు కూడా చెడగొడతావా? నాన్న తెచ్చిచ్చిండా? అరే నా తప్పే ఉంది, అడిగాడు తెచ్చిచ్చిన. ఏ ఇంతసేపు ఇంట్లోనే ఉండే కత్తిప్పుడు సారీ నాని. లే తాగితే తాగినావు కదా, పడుకుందా తాగినావుగా. బియ్యం పడిపోతుంది. ఇయ్యి ఇసుక చూడు తాగేస్తుంది మళ్ళీ. నేనేం చేయాలి? అదే కదా. లే రోడ్డు పైన విచిత్రంగా ఎంత తాగేసి ఫస్ట్ లేపు, మాట్లాడటం కాదు. లేపు ఎట్లా లేపడరా నిన్ను? లేవు. అరే నాని పోలే పట్టుకో. ఇసుక చూడు ఇడ. అంగి పట్టి గుంజకు. సిక్స్ ప్యాక్ కనిపిస్తుంది. వద్దు. తమాషాలు చేస్తున్నావు రోడ్డు పైన విచిత్రం. నాని కావాలని దొబ్బుతాడు కిందికి. పిచ్చా తిక్కా నీకు. ఫస్ట్ ఆ బీర్ సీసా వాడేసి ఇడవన్న ఒకసారి. ఫస్ట్ బీర్ గేమ్ ఆడదావా? చిన్నప్పుడు గేమ్ ఆడుతుంది. ముందే చెప్తున్నా. వంశీ నాకు హెడేక్ వస్తుంది. వంశీ ఇట్లానే సతాయిస్తావా? నీకు తెలుసు కదా. నువ్వు ఎందుకు వచ్చినావు అసలు? కిందికి ఎవరు పట్టుకొని వచ్చారు? నేనే తీసుకొచ్చిన. మరి ఏంది నువ్వు ఎందుకు అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతావు? ఎందుకు కింద నువ్వు? మసాజ్ చేద్దా? అరే బీర్ పట్టుకోరా. హెడ్ మసాజ్ చేద్దా? 1 minute వెయిట్ ఏ సెకండ్. చెప్పేసుకో ఫస్ట్. అరే నేను పట్టుకున్నా కదా బీర్, మళ్ళా అలా ఎందుకు పట్టుకోమంటారు? చేతి కోసుకపోయింది. కోసుకపోయిందంట ఆమె చెయ్యి. ఎట్లా? సరే హాస్పిటల్ పోదాం. ఫస్ట్ చెప్పులు వేసుకో అన్న. ఏంది అందరు చూసేటట్టు? Don't shout. I should shout. You know. Ingo. ముందే తీసుకోమండి. బండి ఉంది. పడినాడు అనుకో. సారీ స్టెల్లా. డాక్టర్తో మాట్లాడదాం. పోదాం లేవు. అది పడే వస్తాడు. లేసే కూర్చోమంటావు, కూర్చుంటే లేమంటావు. అది పడేయి పోదాం. అది ఉండాలి. మరి తాగు మొత్తం. తాగాలా? థ్యాంక్ యూ. ఇట్లా కొంచెం కూడా ప్రేమ చూసి నేర్చుకో. మీ పిల్లలు ఎత్తారా తాగమని? వంశీ పైన కుదం, బెడ్రూమ్ లో కుదం. పైన రూమ్ తాగు పా కావాలంటే. వద్దు, మా చెల్ల రూమ్ అది. మన ఇద్దరం కూర్చొని తాగుదాంలే. ఏహే పడేసే అది బీరట. ఓకే. బీర్ బీర్ అంటారు. బీర్ వాడే కొరిచ్చుడు. వాడు ఏమన్నా అనొచ్చుగా, నన్ను ఎందుకంటారు? వాడికి ఇంటికి పోయి నాకు తిడతాలే. నువ్వు రా ఫస్ట్ పైకి. వాళ్ళది ఎట్లన్నా మరి ఈ టీషర్ట్ వదిలి ఫస్ట్. చిన్న పిల్లగాడిగా వంశీ చిన్న పిల్లగాడు. ఒకసారి నన్ను ఎందుకు తీసుకొచ్చారు మరి? మీరు మాట్లాడుకునేటప్పుడు ఏమో పిలుస్తావేమో అనుకున్నా. అర్థమైందా? కొట్టకు అర్థమవుతుందా?
బైక్ మీద ఆయన ఇప్పటికే కూర్చుంటే తాగేసి ఉన్నాడు. నేను వెనకాల కూర్చుంటావు నువ్వు యూ డ్రైవ్ ఐ డ్రింక్. మరి సరే, నువ్వు ఎక్కువ ఫస్ట్ బీర్ ఎక్కువ ప్లీజ్ ప్లీజ్ నో అరే చెప్పరా కొట్లే పిలిచిన నువ్వు పిలిచినా కొట్టినట్టే ఉంది. I will drink. If you give me, I will drink it. చిల్లకి లోపల మన ఇద్దరం తాగదాం. సరే తాగదాం. ఎంత తాగదాం? ఏహే మీకేమైనా పిచ్చా? ఎందుకు ఇట్లా అవుతున్నాడు ఈ మనిషి? ఎందుకు అవుతున్నాడు? ఆ పిల్ల ఏడిపోతుందో చూడు. కళ్ళు మూసుకో సార్. వస్తుందా? అరే స్మెల్ వస్తుందన్న సరే, బండి మీద ఉందో ఈయన తాగినప్పుడు స్మెల్ రాలే, రేపు తాగి వచ్చిందంట ఇవ్వదు కాదు. సరే కొంచెం పడుకో కొంచెం పడుకో నేను లేపుతాను. నేను ఇచ్చిన పడుకో కొంచెం, నేనే లేపుతాను. లేదు మనం పోదాం బయట. నేనే లేపుతాను. వా చోరు పడుకో నాయన పడుకో. ఏం చేస్తున్నావు? దాని కాదు ఈ బీరు ఏమంటారు కదా, ఏం కాదు గమ్ముండు. నా బీరే నా తాగి ఇప్పుడు ఏ కింద పడిపోయిన బీర్ ఇస్తావు? తాగురా తాగు. స్నానం చేసిన పొద్దున యాక్టింగ్ చేయకు ఇప్పుడు. తాగు అవుతా తాగు. అన్న ఇంకొక బకెట్ నీళ్ళు తెప్ప. అన్న బకెట్ నీళ్ళు తెప్ప. ఇంకొక బకెట్ నీళ్ళు తెప్ప. తాగు. పొద్దున స్నానం చేసిన. మరి ఎందుకు బీర్ తాగుతున్నావు ఇప్పుడు దానికి చెప్పకుండా? ఫుల్ స్పీడ్ పెట్టుకుని బకెట్ నింపుకొని రా అన్న. చెప్పులేంది నువ్వేంది అవతారేంది పిచ్చలా అవుతున్నాడు. నాకు అర్థం కావట్లేదు. నాకు స్నానం సరిందంట మళ్ళీ వచ్చి ఎందుకు తాగుతున్నావు? ఎందుకు పర్సనల్ ప్రాబ్లం. ఎందుకు అరుస్తున్నావు? ఫ్రీడమ్ ఇవ్వట్లేదా? ఏం ఫ్రీడమ్ కావాలి? తాగుతాడు ఫ్రీడమ్ ఇవ్వట్లేదు. నన్ను అడిగి తాగు. నాతో కూర్చొని తాగు. తాగొచ్చా? నేను కంపెనీ ఇస్తాను. తెచ్చుకున్న తర్వాత అమ్మా బీర్ మొత్తం కింద పోయేశారమ్మా. ఇప్పుడు తాగు. తాగుతావా? స్టెప్ ఇవ్వాలా నీకు? ఏమైంది? ఏం కాదులే, తాగినప్పుడు ఇవన్నీ అవుతుంది. తాగుతారా? ఏ కొట్టకే పాపమే. ఏడుస్తుంది. కొట్టాలైతే వేస్ట్ దానా? తాగుతావు మళ్ళీ ఒకసారి. ఎందుకు తాగినా చెప్ప. పైకి దా, పైకి పోదాం దా, పడుకోను. నన్ను తడి చేయాలి ప్లీజ్. ఏ అట్లా తయారైనా నువ్వు తడి చేయకుంటావు? నువ్వు తడిపి నన్ను తడపగొట్టకోని అంటున్నా. పిక్క చెప్పులు వేసుకో మనకి. నమస్తే. నీది నాది ఒకటే పరిస్థితి. తాగుదామా? వాసన వస్తుందిరా. మీ మమ్మీ ఊదకట్లా వాసన వస్తుంది. మీ మమ్మీకి చెప్తారా? నీళ్ళు ఎందుకు పోసారు మరి? తడిచిన సిగ్గు రావట్లేదా? బయటికి అంటున్నావు. తేపు ఎవరో నా బాయ్ ఫ్రెండ్. లేకపోతే పట్టుకో బీర్ తేవాలి. ఇప్పుడే చేస్తా. బండి తీసుకెళ్తా బాగా. ఒక 2 నిమిషాలు 2 నిమిషాలు నాకు తెలుసు. తాగితే చిరగలే ఇవ్వ దొంగ. కూర్చో. ఏ తాగుతాడు? బీర్ లేదు ఏం లేదు. పైకి పోయి బెడ్ మీద వండుకో. నువ్వు మా చెల్లె ముందే నా ఇచ్చి పడితే టచ్ చేస్తున్నా వచ్చి ఇవి చిలిపి
నేనేమన్నా పిలుస్తున్నాను నన్ను బెడ్రూమ్ లోకి మరి ఇట్లా పట్టుకొని లావుతున్నావు అదే నెట్టే నాది నెట్టే మంచిగా ఉండదు పొయ్యకే నైని. చెప్పు ఫ్రీడమ్ లేదు నాకు. ఏం ఫ్రీడమ్ ఏదైనా ఫ్రీడమ్ తప్పించుకుంటున్నావు ఉన్న జాగాలో కూర్చోని. ఇప్పుడు కూడా భయపడాలి తాగినప్పుడు కూడా? అవును భయపడ. తాగేది ప్రతి మొగోడు ఎందుకు అనుకున్నావు? ధైర్యం నా మీద నీళ్లు పడితే అమ్మలు డిమ్మలు. పర్లేదు ఎక్కడే నువ్వు తలుసుకుంటున్నావు. అన్నా చూడదు నీళ్ళు పోస్తుంది. ఊరు వేస్తున్నావు ఏందో వర్షం ఏయ్ ఇందు ఏంది ఇందు? ఇందుకు వచ్చేది వదలా. ఎందుకు ఫస్ట్ ఏది పక్కన పెట్టి ఆగు. చెప్పు అంటే అసలు ఎందుకు తాగుతున్నాడు, ఎందుకు చేస్తున్నావు చెప్పు. అదే నాకు టైం ఇస్తలేదు. ఎందుకు ఇష్టం నువ్వు అంటే నీకు ఆడ తాగుతా అట్లనేనా నీకు? అవును మా అన్నకి అట్లా కొట్టొచ్చా అది మరి? కూడా తడిచిపోయింది. ఏంటిది? ఏం చెప్పు పప్పి చెప్పు. సేమ్ సేమ్ బాబీ సేమ్. నేను పోతున్నారా? ఎందుకు ఏడుస్తుంది? ఏడుస్తున్నా. ఏడుస్తుంది మేడం. ఏం కాదు వాళ్ళు. నాకైతే నీకేం కాలే. చూడు రక్తం. మీ అమ్మమ్మ రక్తం అది గొర్రెటాకు నువ్వు ఎందుకు ఇట్లా తాగలేదే. మరి ఏంది అంతా? రివెంజ్ ప్రాంక్. ఏం రివెంజ్? నువ్వు నా మీద చేస్తావు దానికి. నేనేం చేసినా నీ మీద? ఒకసారి నీ ఛానల్ ఓపెన్ చేసి చూడు నా మీద ఎన్ని చేసిటో. ఎన్ని చేసినావు? ఎన్ని చేసినావు? నువ్వు జరుగు వంశీ, చాలా యాక్టింగ్ చేసి. చేరుగు వంశీ చాలా చేసేవు యాక్టింగ్ అంటే నేను పౌడర్ వచ్చేటప్పుడు కూడా ప్రాంక్ అని చెప్పలేవు అంటే నిజంగానే తాగిన వాసన వస్తుంది ఇడికి. నీకే వాసన వస్తుంది. యాక్టింగ్ మధ్యలో వస్తారు లవర్స్ మధ్యలోకి, ఎప్పుడు లవర్స్ మధ్యలో చూడడం ఇలా పని. ఓకే అన్న బాయ్ టేక్ కేర్. ఓకే ఏదో పట్టుకో పట్టుకో పట్టుకో. మా చెల్లెని కూడా నువ్వు తీసుకోవడానికి చెప్పడానికి క్యారెక్టర్ తాగిలేవు. తాగిన మళ్ళా క్యారెక్టర్ కళ అడగాడే. నిజంగానే తాగినవురా నువ్వు? తాగలేడే, తాగలేదే అమ్మా. ప్రాంక్ చేసినాం. కౌంటర్ వీడియో ఇస్తున్నా చూడు, కౌంటర్ చూడు. ప్రాంక్ చేసినాం. నువ్వు ఎందుకు ఇప్పుడు దగ్గరికి పిలుచుకున్నావు? ఊకనే అట్లా భయపడి అంటే ఫ్రీగా దగ్గర తీసుకుంటావా? డబ్బులు తీసుకోవా? నాకైది మరి నాది ఎవడు చదువుతాడు? నాకు తెలియదు అది. రాదో నిన్ను ఎవడు రమ్మన్నాడు వద్ద ఆటపడు. పడ్డా నేను ఎవరికి చెప్పాలి? నాకు చెప్పు. నిజంగానే ప్రాంక్? గాయ్స్ నేను నమ్మలే. అడుక్కు తిను నమ్మకపోతే. నువ్వు దగ్గరికి వచ్చినప్పుడు నమ్మకుండానే నీళ్ళు పోసావు. అరత్యం కదా నీళ్ళు పోతేనే నమ్మినట్టు. నీళ్ళు వస్తే నమ్మినట్టు. మరి తాగినోడికి నీళ్ళే పోతారు. నువ్వు తాగినావు అని కన్ఫర్మ్ గా నమ్ముతున్నా, తాగలేవు అనేది. దీనికి అసలు నీళ్ళ ఐడి ఎవరు ఇచ్చింది? ప్రాంక్ అనేది అబద్ధం. నీళ్ళ ఐడి ఎవడు ఇచ్చింది నీకు? నువ్వు ప్రాంక్ అని చెప్పేది అబద్ధం. నువ్వు ఏదన్నా నువ్వు నిజంగా తాగి- పోబేబో పోయి వంశీ నువ్వు పోయి. నీళ్లు పోయడమే అదొకటి. దాని తర్వాత ఇప్పుడు నీ మీద పోస్తా నేను. ఫోన్ ఉంది వంశీ, ఫోన్ ఇడిదే. నెత్తికి ఆయిల్ పెట్టుకున్నా. నెత్తి వాటర్ ప్రూఫ్. వాటర్ ప్రూఫ్ కాదు, నిజంగా తాగినట్టు. అన్న ఫోన్ తీసుకో. నెత్తికి ఆయిల్ ఉంది, హెడేక్ వస్తుంది. తాగనని తెలుసు కదా. ఒక్క నీళ్ళు ఎందుకు పోసినా చెప్పవా? సరే నువ్వు నాకు ప్రపోజ్ చేసి నువ్వు వాటర్ పోయిరా. నేను ప్రపోజ్ చేస్తా, అది కాదు మ్యాటర్. మొక్కల నేను మీద తాగనని తెలిసి కూడా నువ్వు ఎందుకు పోసినావు? వాసన వచ్చింది. వాసన ఎక్కడికి వస్తుంది? ఆగి వాడు ఇప్పుడే అదేదో ఇయ్యకు ఇచ్చిండు. అన్న, ఇప్పుడే ఇయ్యకు నా మీద ఇష్టం కూడా పోయిరా. అన్న. ఇద్దరు ఇష్టమే. నెత్తి కళ్యాణ చాభూతాల నడుమ రెండు మనసు లేకమయ్యే కళ్యాణ. నీ ఫోనే రా కళ్యాణం. కళ్యాణం అయితే నీ ఫోన్కి. ఏం పడదు పడదు. పసుపు కుంకుమలతో బాత్రూమ్ రా, ఎవరు చెప్పిండు? ఇంచే పండ కొడుతు. సో గాయ్స్ ఏదో చేసినాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఏయ్, ముచ్చట్లు. లేదు, కట్ చేయకు. అరే వాటర్ తీసుకురా. కట్ చేయకు. ఎందుకు చేయదు? కట్ చెయ్యకు. కట్ చేయి. కట్ చెయ్యకు, ఆగు. ఎందుకు ఇది పట్టుకోవా? షూ 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 వాళ్ళ తడపాలి. షూ షూ చెప్పు, ఎందుకు పోసుకుంటావా?
ఏ మన తొందర పోసుకుంటావా మన తొందర తీసుకురా. పోసుకుంటావా పోసుకో అన్న వాటర్ జల్లి తెప్పు వాటర్ సో తెప్పు గైస్ రికార్డింగ్ నాది ఇప్పుడు నేను దొరుకుతా అమ్మా అమ్మా వద్దు నాకు గుండెలు గుండెలు కూడా పోతే ఇంకేసిన ఈ వీడియో వరకు అయితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి,